రాజమండ్రిలోని ప్రసాదిత్య మాల్ వద్ద దారుణ ఘటన వివరాలను డీఎస్పీ సుభాష్ వెల్లడించారు. మద్యం మత్తులో యువకులు కారుతో మెడికల్ విద్యార్థిని ఢీకొట్టినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులు మాల్ సెక్యూరిటీపై దాడి చేశారని అన్నారు. అంతటితో ఆగకుండా బయటకు వచ్చి మహిళా స్కూటీని ఢీకొట్టారని చెప్పారు. విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యారన్నారు. దీంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. 3వ తారీఖు ఏవి అప్పర్ రోడ్లోని మన ప్రసాద్ ఆర్జిమాల్ దగ్గర చిన్న రోడ్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. సో అందులో సుమారు రాత్రి 9:30కి ఆ టైంలో ర్యాషన్ నెగ్లిజెంట్గా కారు డ్రైవ్ చేసి బైక్ మీద వెళ్తున్న ఇద్దరిని, సినిమా చూసి రిటర్న్ వెళ్తున్న ఇద్దరిని కార్తో హిట్ ఇవ్వడం జరిగింది. అందులో ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో మేల్ పర్సన్కి కంట్యూజన్ ఇంజరీస్ అయ్యాయి. ఫిమేల్ ఎవరైతే వెనక ఉన్నారో వాళ్ళకి కొద్దిగా సివియర్ ఇంజరీస్ అవ్వటము, ఇమీడియట్గా హాస్పిటల్కి జాయిన్ చేయటము, పోలీస్ వారు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి సీన్ విజిట్ చేసి హాస్పిటల్కి కూడా వెళ్ళటం జరిగింది. ఇమీడియట్గా కేసు కూడా రిజిస్టర్ చేశాము, గ్రీవియస్ హర్ట్ ఇంజరీస్ చేశాము. దీనికి ముందు ఎవరైతే ర్యాషన్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేశారో సీసీటీవీ ఫుటేజ్లో చూసి మాకు అర్థమైంది ఏమనగా కొద్దిగా డ్రింక్ చేసి ఉన్నట్టుగా మాల్ వాళ్ళు కూడా చెప్తున్నారు. డ్రింక్ చేసి లోపలికి మూవీకి అలౌ చేయకపోవటం వల్ల కొద్దిగా కోపంతో ఈ బండిని ర్యాషన్ నెగ్లిజెంట్గా బయటకు వచ్చి ఈ మూవీ చూసి కంప్లీట్ చేసి తిరిగి ఇంటికి వెళ్తున్న వాళ్ళని డాష్ ఇవ్వడం జరిగింది. సో అది ర్యాషన్ నెగ్లిజెంట్ డ్రైవింగ్. అండ్ వీళ్ళకి తగిలిన ఇంజురీస్ ప్రకారం 338 ఏదైతే గ్రీవియస్ హర్ట్ ఇంజరీస్ అది కట్టాము. అండ్ యాజ్ పర్ సెక్షన్స్ ఆ మెడికల్ హిస్టరీ నిన్న అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి 308 కూడా ఆల్టర్ చేస్తాము. అటెంప్ట్ టు కమిట్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్ అది కడతాము. అండ్ ఆవిడకి ఆ పాప ఎవరైతే ఇంజురీ అయ్యారో ఆవిడకి ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. వెంటిలేటర్ మీద ఉన్నారు, కొంచెం క్రిటికల్గా ఉందంట. అండ్ ఎవరైతే హిట్ ఇచ్చారో వాళ్ళ అక్యూజ్ని ఐడెంటిఫై చేశాము, వాళ్ళ పేర్లు అవన్నీ ఐడియా వచ్చింది. వాళ్ళు కొద్దిగా ఎబ్స్కాన్లో ఉన్నారు. ఇమీడియట్గా యాజ్ పర్ ప్రొసీజర్ ఏదైతే ఉందో వాళ్ళు ఇమీడియట్గా క్యాచ్ చేస్తాము. యాజ్ పర్ ప్రొసీజర్ వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది.